హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం వాటర్ 7 ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ రాబోయేది ఎన్నిస్ లాబీ ఆర్క్. మోస్ట్ ఆఫ్ ది వన్ పీస్ ఫ్యాన్స్ కి ఈ ఆర్క్ ఖచ్చితంగా ఫేవరెట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ రాబోతున్నాయి. అవేంటి అనేది మీకు మెల్లగా స్టోరీలో అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా వన్ పీస్ చూడకపోతే కూడా అన్ని గెలికి మరీ వీడియోస్ చూడమని చెప్పండి. సో మెయిన్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ ఆర్క్ లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. రాబిన్, ఫ్రాంకీ అండ్ ఉసోప్ ని CP9 వాళ్ళు పఫింగ్ టామ్ ట్రైన్ లో ఎన్నిస్ లాబీకి తీసుకెళ్లడానికి ట్రై చేస్తారు. ఈ ఎన్నిస్ లాబీ అనేది గవర్నమెంట్ కంట్రోల్ లో ఉండే ఒక ఐలాండ్. ఇక్కడికి వెళ్లిన ఏ ఒక్క క్రిమినల్ తిరిగి బయటకు వచ్చినట్టు చరిత్ర ఉండదన్నమాట. సో రాబిన్ వాళ్ళని కాపాడడానికి ఒక పక్క నామి, లూఫీ, జోరా అండ్ చాపర్, గెలేలా కంపెనీ అండ్ ఫ్రాంకీ బ్రదర్స్ తో కలిసి రాకెట్ మ్యాన్ అనే ట్రైన్ లో బయలుదేరతారు. వీళ్ళందరికంటే ముందు సాంజీ పఫింగ్ టామ్ లోపలికి సీక్రెట్ గా ఎంటర్ అయి ఉంటాడు. అండ్ చాలా మంది గవర్నమెంట్ అఫీషియల్స్ ని కొట్టి ఫ్రాంకీని అండ్ ఉసోప్ ని విడిపిస్తాడు. వీళ్ళు ముగ్గురు కలిసి చేయాల్సింది చేసి లాస్ట్ మినిట్ లో రాబిన్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు గానీ రాబిన్ CP9 వాళ్ళతోనే తిరిగి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే రాబిన్ కి స్ట్రా హ్యాట్స్ మీద బస్టర్ కాల్ ని యూజ్ చేస్తారని భయం. ఆ బస్టర్ కాల్ వల్లే రాబిన్ తన ఫ్యామిలీని పోగొట్టుకుని ఉంటుంది. అది మళ్ళీ స్ట్రా హ్యాట్స్ కి జరగకూడదు అని రాబిన్ అలా చేస్తూ ఉంటుంది అనమాట. సో రాబిన్ ఒప్పుకోకపోవడం వల్ల CP9 వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఫ్రాంకీని అండ్ రాబిన్ ని క్యాప్చర్ చేసి ఎన్నిస్ లాబీ ఐలాండ్ లోకి ఎంటర్ అవుతారు. ఇంకో పక్క సాంజీ అండ్ సోగే కింగ్ ఉండే బోగి పఫింగ్ టామ్ ట్రైన్ నుండి విడిపోవడం వల్ల వాళ్ళు ట్రైన్ ట్రాక్స్ మీద ఆగిపోయి ఉంటారు. ఇంకో పక్క లూఫీ వాళ్ళకి మనం స్టార్టింగ్ లో చూసిన యోకోజోనా ఫ్రాగ్ రాకెట్ మ్యాన్ ని ఆపడానికి ట్రై చేస్తుంది. అది చూసిన లూఫీ ఆ ఫ్రాగ్ ని తిడతాడు, నువ్వు ఒక స్టూపిడ్ ఫ్రాగ్ అని. కానీ కోకోరో వాళ్ళ మనవరాలు యోకోజోనా అడ్డం పడింది అనే విషయాన్ని కోకోరోకి చెప్తే కోకోరో వెళ్లి లూఫీని ఆపి యోకోజోనాతో మాట్లాడుతుంది. కోకోరో మాట్లాడగానే ఆ ఫ్రాగ్ బాగా సైలెంట్ అయిపోతుంది అనమాట. అది ఎందుకు అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటుందంటే లూఫీ వాళ్ళ కోకోరోని ఎక్కడ కిడ్నాప్ చేస్తున్నారేమో అని. అది భయపడి అటాక్ చేసి ఉంటుంది. కోకోరో ఆ ఫ్రాగ్ కి అసలు నిజం చెప్పేసరికి అప్పుడు ఆ ఫ్రాగ్ కూల్ అవుతుంది అనమాట. ఆ తర్వాత తనకి ఫేవరెట్ పర్సన్ అయిన ఫ్రాంకీని వరల్డ్ గవర్నమెంట్ వాళ్ళు అరెస్ట్ చేశారు అని చెప్పేసరికి ఆ ఫ్రాగ్ కూడా స్ట్రా హ్యాట్స్ తోనే ఎన్నిస్ లాబీ వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. ఆ ఫ్రాగ్ అండ్ కోకోరో ఇద్దరు మాట్లాడుకోవడం చూసి స్ట్రా హ్యాట్స్ కి అర్థం కాదు అసలు ఏమికి ఆ ఫ్రాగ్ మాట్లాడేది ఎలా అర్థమవుతుంది అని. కట్ చేస్తే ఇంకోవైపు రాబిన్ అండ్ ఫ్రాంకీని CP9 వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఎన్నిస్ లాబీకి తీసుకొచ్చేస్తుంటారు. అక్కడ ఉన్న వాళ్ళు రాబిన్ ని చూసి 20 years గా వరల్డ్ గవర్నమెంట్ కున్న ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అయింది అని మాట్లాడుకుంటే కొంతమంది నీకో రాబిన్ ఏంట్రా ఇంత అందంగా ఉంది అని మాట్లాడుకుంటారు. మొత్తానికి వాళ్ళిద్దరిని మెయిన్ గేట్ గుండా లోపలికి తీసుకుని వెళ్తే ఫ్రాంకీ ఆ ప్లేస్ ని చూసి స్టన్ అయిపోతాడు. ఎందుకంటే అలాంటి ఐలాండ్ ని తను ఇంతకు ముందు ఎప్పుడు చూసున్నాడు అనమాట. ఇంకో పక్క మిగతా CP9 మెంబర్స్ అందరూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకో పక్క లూఫీ వాళ్ళు రాకెట్ మ్యాన్ లో ఎన్నిస్ లాబీకి ఇంకాస్త దగ్గర అయ్యేసరికి వాళ్ళకి ట్రాక్స్ మీద ఆగిపోయిన క్యాబిన్ లో సాంజీ అండ్ సోగే కింగ్ కనిపిస్తారు. వాళ్ళని కూడా రాకెట్ మ్యాన్ లోకి ఎక్కించుకున్న తర్వాత సోగే కింగ్ లూఫీ వాళ్ళకి నేను స్నైపర్ ఐలాండ్ నుండి వచ్చాను, ఉసోప్ నా ఫ్రెండ్, నేను తన రిక్వెస్ట్ మీద మీకు హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తాడనమాట. అది విని లూఫీ అండ్ చాపర్ ఇద్దరు స్టన్ అయిపోతారు. తను వేసుకున్న కేప్ సూపర్ హీరో లాగా ఉందిరా, నేను ఫస్ట్ టైం హీరోని చూస్తున్నాను, చాలా బాగున్నాడు కదరా అని ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు. కానీ మిగతా బుర్రన్న వాళ్ళందరికీ తెలుసు అక్కడ ఉన్నది ఉసోప్ అని. కానీ అక్కడ ఉన్నది ఉసోప్ అని ఎవరు లూఫీకి చాపర్ కి చెప్పరు. పాపం చాపర్ కి తెలియక ఉసోప్ దగ్గర ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటాడనమాట. ఆ తర్వాత కాసేపటికి సాంజీ జరిగిందంతా లూఫీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బస్టర్ కాల్ పేరుతో CP9 వాళ్ళు రాబిన్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే విషయాన్ని లూఫీకి చెప్పేసరికి లూఫీ అండ్ చాపర్ కి ఇద్దరికి కోపం వచ్చేస్తుంది. రాబిన్ కి ఇష్టం లేకపోయినప్పటికీ తనని ఎలాగైనా సేవ్ చేయాలని లూఫీ ఫిక్స్ అయిపోతాడు. వాళ్ళు ఎన్నిస్ లాబీ దగ్గరకు వచ్చేస్తుంటారు కాబట్టి పాలీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎన్నిస్ లాబీ ఎలా ఉంటుందో ఒక ప్లాన్ వేసి చూపిస్తాడు. పఫింగ్ టామ్ ట్రైన్ ట్రాక్స్ మెయింటెనెన్స్ కోసం తను అప్పుడప్పుడు వెళ్ళుంటాడు కాబట్టి తనకి ఎన్నిస్ లాబీ ఎలా ఉంటుందో ఒక బ్రీఫ్ ఐడియా ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని తను డ్రా చేసి ఉంటాడు. తను వేసిన ప్లాన్ లో మెయిన్ గేట్, ఫ్రంట్ గేట్, కోర్ట్ అండ్ ఫైనల్ గా జుడిషియల్ టవర్ అండ్ దాని వెనకాల జస్టిస్ గేట్ ఉంటుందన్నమాట. CP9 వాళ్ళు రాబిన్ ని జస్టిస్ గేట్ దగ్గరికి తీసుకెళ్లే లోపలే మనం తనని సేవ్ చేయాలి, లేకపోతే ఎప్పటికీ సేవ్ చేయలేమని చెప్తాడు. యాక్చువల్లీ ఎన్నిస్ లాబీలో CP9 తో పాటు 2 నుండి 3,000 మంది మరీన్స్ ఉండొచ్చు. ఆ మరీన్స్ సంగతి గెలెలా కంపెనీ వాళ్ళు అండ్ ఫ్రాంకీ బ్రదర్స్ చూసుకుంటామని చెప్తారు. కానీ CP9 ని ఓడించాలంటే అది ఖచ్చితంగా స్ట్రా హ్యాట్స్ మాత్రమే చేయగలుగుతారు అని చెప్తాడు. వాళ్ళ దగ్గరగా వచ్చేసరికి కోకోరో అందరినీ పిలిచి ఎన్నిస్ లాబీని ఒకసారి చూడమని చెప్తుంది. అందరూ బయటకు వచ్చి చూస్తే ఎన్నిస్ లాబీ టవర్ వెనకాల ఒక పెద్ద గేట్ ఉంటుంది. ఆ గేట్ పేరే గేట్ ఆఫ్ జస్టిస్. నార్మల్ గా ఆ గేట్ ని అస్సలు ఓపెన్ చేయరు. ఎవరైనా క్రిమినల్ ని పంపించాలంటే జస్ట్ కొద్దిగా ఓపెన్ చేస్తారంతే. ఆ గేట్ వెనకాల మొత్తం కామ్ బెల్ట్ ఉంటుంది అండ్ సీకింగ్స్ కూడా చాలా ఉంటాయి. అక్కడి నుండి బయటికి రావడం ఓన్లీ మరీన్స్ కి మాత్రమే తెలుస్తుంది. సో అందుకనే రాబిన్ ని ఆ గేట్ వెనకాలకి తీసుకొని వెళ్ళిపోయే లోపలే అందరూ తనని సేవ్ చేయాలి, లేకపోతే తన గురించి మర్చిపోవాల్సిందే. సో ఫ్రాంకీ బ్రదర్స్ చెప్పిన ప్లాన్ ప్రకారం స్ట్రా హ్యాట్స్ ని అక్కడే 5 minutes వెయిట్ చేయమని ముందరున్న మరీన్స్ తో ఫైట్ చేసి వాళ్ళు గేట్ ఓపెన్ చేసిన తర్వాత స్ట్రా హ్యాట్స్ ని లోపలికి రమ్మని చెప్పుంటారు. కానీ వీళ్ళు ప్లాన్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్న టైంలోనే లూఫీ కనిపించకుండా పోయి ఉంటాడు.
పాలీ వాళ్ళకి అండ్ ఫ్రాంకీ వాళ్ళకి లూఫీ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాదు. కానీ మిగిలిన స్ట్రా హ్యాట్స్ అందరికీ తెలుసు తను ఆల్రెడీ ఐలాండ్ లోపలికి ఎంటర్ అయిపోయి ఉంటాడని. కట్ చేస్తే లూఫీ తన ఆర్మ్స్ ని స్ట్రెచ్ చేసి ఫ్రంట్ గేట్ మీదకెళ్లి నిల్చుంటాడు. అది చూసిన మరీన్స్ వెంటనే అలర్ట్ అయ్యి లూఫీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే లూఫీ పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడున్న ఒక మరీన్ ఆఫీసర్ స్పాండమ్ కి కాల్ చేసి ఎన్నిస్ లాబీ లోపలికి ఒకరు చొరబడ్డారు అని చెప్తాడు. అది విన్న స్పాండమ్ ఒక్కడైతే వాడిని చంపేయండి అని చెప్తాడు. కట్ చేస్తే మరీన్స్ లూఫీతో మాట్లాడడానికి తన దగ్గరికి వస్తే పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళని తుక్కుగా కొట్టేసి ముందరకు వెళ్ళిపోతాడు. అది చూసిన ఆ మరీన్ స్పాండమ్ తో సార్ నేను చూసింది కరెక్ట్ అయితే వచ్చినోడు స్ట్రా హ్యాట్ లూఫీ సార్ అని చెప్తాడు. ఆ మాట విని స్పాండమ్ లేచి కూర్చుంటాడు అనమాట. ఇంతలోనే ఫ్రాంకీ బ్రదర్స్ అందరూ కలిసి ఫ్రంట్ గేట్ దగ్గర ఉన్న మరీన్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు స్పాండమ్ ని బ్యాకప్ కోసం అడుగుతారనమాట. గేట్ బయట పెద్ద సౌండ్లు రావడం రాబిన్ ఫీల్ అవ్వగలుగుతూ ఉంటుంది. అది విని తన టెన్షన్ పడుతుంది, కొంపదీసి లూఫీ వాళ్ళు వచ్చారా అని. ఒక పక్క ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటాయి. ఇంకో పక్క రాకెట్ మ్యాన్ ట్రైన్ లోపల స్ట్రా హ్యాట్స్ అందరూ వాళ్ళు ఎప్పుడెప్పుడు డోర్ తెరుస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క లూఫీ ఏమో ఆగకుండా ఫస్ట్ గేట్ దగ్గర నుండి మెయిన్ ఐలాండ్ లోకి ఎంటర్ అవుతాడు. అక్కడున్న మరీన్స్ ని దొరికినట్టు కొట్టుకుంటూ ముందరకు వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. ఎంత ట్రై చేసినా లూఫీని ఆపడానికి మరీన్స్ వల్ల అస్సలు అవ్వదు. వాళ్ళు చూస్తూ ఉండగానే లూఫీ జంప్ చేసుకుంటూ మెయిన్ ఐలాండ్ లోపలికి ఎంటర్ అయిపోతాడు. మరీన్స్ ఈ మ్యాటర్ స్పాండమ్ కి రిపోర్ట్ చేస్తారు. స్పాండమ్ కి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. ఎందుకంటే ఎనిస్ లాబీ మెయిన్ గేట్ దగ్గర ఓయిమో అండ్ కాషి అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరిని దాటుకుని లూఫీ ఎలా వచ్చి ఉంటాడో తనకు అర్థం కాదు. యాక్చువల్లీ లూఫీ వాళ్ళతో ఫైట్ చేయకుండా డైరెక్ట్ గా గేట్స్ మీద నుండి జంప్ చేసుకుంటూ లోపలికి వచ్చిన విషయం స్పాండమ్ కి తెలియదు. ఇంకో పక్క ఎనిస్ లాబీ మెయిన్ గేట్ దగ్గర ఫ్రాంకీ బ్రదర్స్ అండ్ గెలెలా కంపెనీ వాళ్ళు మొత్తానికి మరీన్స్ తో ఫైట్ చేసి మెయిన్ గేట్ ని ఓపెన్ చేస్తారు. అండ్ అక్కడ నుంచి మెయిన్ ఐలాండ్ లోపలికి వెళ్ళడానికి ఫ్రంట్ గేట్ ని ఓపెన్ చేద్దామని అనుకుంటారు. కానీ ఇంతలోనే స్పాండమ్ చెప్పినట్టు ఓయిమో అండ్ కాషి అనే ఇద్దరు జైంట్స్ ఆ ఫ్రంట్ గేట్ ని కాపలా కాస్తూ ఉంటారు. ఇంకో పక్క లూఫీ ఏమో ఫ్రంట్ గేట్ ని దాటుకొని మెయిన్ ఐలాండ్ లోపలికి ఎంటర్ అయిపోయి ఉంటాడు. కానీ తనని కొన్ని వందల మంది మరీన్స్ చుట్టుముట్టేసి ఉంటారు. సో మెయిన్ గేట్ దగ్గర ఫ్రాంకీ బ్రదర్స్ కి అండ్ ఆ ఇద్దరు జైంట్స్ కి మధ్యలో ఫైట్ జరుగుతుంది. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల ఫ్రాంకీ బ్రదర్స్ ఏం చేయలేకపోతారు. వీళ్ళ పని అయిపోయింది అనుకున్న టైంలో గెలెలా కంపెనీ వాళ్ళు వీళ్ళతో పాటు ఫైట్ లోకి దిగుతారు. మొత్తానికి వాళ్ళందరూ కలిసి జైంట్స్ ఇద్దరిని కొట్టి మెయిన్ ఐలాండ్ లోపలికి ఎంటర్ అవడానికి ఫస్ట్ గేట్ ను ఓపెన్ చేస్తారు. ఇంకో పక్క లూఫీ ఏమో తన గ్యాట్లింగ్ ని యూజ్ చేసి ఇష్టం వచ్చినట్టు పంచ్ చేస్తూ ఉంటాడు. స్పాండమ్ అక్కడున్న ఒక మరీన్ ఆఫీసర్ తో అక్కడ సిచ్యువేషన్ ఏంటి, డ్యామేజ్ రిపోర్ట్ ఏంటి అని అడిగితే ఆల్రెడీ లూఫీ 400 మంది ఆఫీసర్స్ ని కొట్టాడని చెప్తాడు. వాళ్ళ కాల్ కంప్లీట్ అయ్యే లోపలే 400 మంది కాస్త 500 మందికి మారుతారు. ఎనిస్ లాబీలో కొన్ని వేల మంది మరీన్స్ ఉంటారని తెలిసినప్పటికీ లూఫీ ఒక పిచ్చోడు కాబట్టే అలా లోపలికి వచ్చేసి ఉంటాడు అని స్పాండమ్ తనతో పాటు ఉన్న CP9 మెంబర్స్ కి చెప్తాడు. ఇంతలోనే లూసీ వాళ్ళు స్పాండమ్ దగ్గరికి రీచ్ అవుతారు. ఇంకో పక్క ఫ్రాంకీ బ్రదర్స్ చెప్పినట్టుగానే 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి రాకెట్ మ్యాన్ లోపల ఉన్న మిగతా స్ట్రా హ్యాట్స్ ఎనిస్ లాబీ లోపలికి ఎంటర్ అవడానికి రెడీ అవుతారు. ఇంకో పక్క లూసీ, కాకు, ఖలీఫా అండ్ బ్లేనో CP9 ఆఫీస్ లోపలికి ఎంటర్ అవుతారు. వాళ్ళు ఒకరినొకరు కలిసి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. లూసీకి అండ్ జాబ్రాకి పడదనమాట. సో వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు గొడవ పడడానికి రెడీగా ఉంటారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంతలోనే ఫుకురా అనే CP9 మెంబర్ తన నోటుకున్న జిప్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. వెంటనే ఖలీఫా, కాకు వెంటనే తనని కొట్టేస్తారనమాట. ఎందుకంటే ఈ నోటికి జిప్ ఉన్న వాడి పేరు ఫుకురో. వాడికి నోరు తెలిసే మాటలు కంట్రోల్లో ఉండవు అనమాట. అన్ని బయటకు మాట్లాడేస్తూ ఉంటాడు. వీడికి తెలిసిన ఏ ఒక్క సీక్రెట్ కూడా వదలకుండా అందరికీ చెప్పేస్తాడు. సో ఇప్పుడు వీళ్ళు తనని కొట్టడానికి రీజన్ ఏంటంటే తను వీళ్ళ పవర్ లెవెల్ గురించి ఏదో మాట్లాడబోతున్నాడని. సో ఫుకురో తన జిప్ ఓపెన్ చేసి ఒక నార్మల్ గార్డ్స్మెన్ కి అంటే ఒక మరీన్ కి పవర్ లెవెల్ 10 డోర్ కి ఉంటే ఖలీఫాకి 630 డోర్ కి, బ్లూనోకి 820, కాకుకి 2200, ఫైనల్ గా లూసీకి 4000 ఉంటుంది అని చెప్తాడు. అది వినగానే జాబ్రా అంత పవర్ లెవెల్ ఒకడికి ఉండడం నేను వినలేదు అని అంటాడు. యాక్చువల్లీ ఫుకురో ఆల్రెడీ అందరి పవర్స్ ని మెజర్ చేసి ఉంటాడు. జాబ్రా 3rd ప్లేస్ లో ఉంటాడు అనమాట 2180 తో. బ్లూనో తర్వాత 5th ప్లేస్ లో కుమాడోరి ఉంటాడు. అండ్ 6th ప్లేస్ లో ఖలీఫాకి కింద ఫుకురో ఉంటాడు అనమాట. ఫుకురో అందరి పవర్ లెవెల్స్ గురించి చెప్పేసరికి జాబ్రాకి కోపం వస్తుంది. ఏంటి నేను 3rd ప్లేస్ లో ఉన్నానా అని. లూసీకి జాబ్రాకి మధ్యలో మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. కానీ మళ్ళీ అందరూ ఆపుతారు. అందరూ పవర్ లెవెల్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాయి. అందరికంటే లీస్ట్ CP9 కి డైరెక్టర్ అయిన స్పాండమే అనమాట. సో దీని గురించి మాట్లాడితే తన పరువు పోతుందని టాపిక్ డైవర్ట్ చేయడానికి మీకు ఇవ్వడానికి నా దగ్గర కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయని చెప్పి 2 డెవిల్ ఫ్రూట్స్ ని CP9 మెంబర్స్ కి చూపిస్తాడు. కట్ చేస్తే ఫ్రాంకీని అండ్ నీకో రాబిన్ ని CP9 మెంబర్స్ ఉన్న ఛాంబర్ లోపలికి తీసుకొని వస్తారు. వాళ్ళు లోపలికి రాగానే స్పాండమ్ ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు కాబట్టి ప్లూటాన్ రెడీ అవుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని లేపేసి వరల్డ్ పీస్ ని తీసుకొని వస్తాం. అలా వరల్డ్ పీస్ తీసుకొని రావడానికి కొన్ని సాక్రిఫైసెస్ జరిగినా పర్వాలేదు అని మాట్లాడతాడు. తను అలా మాట్లాడగానే ఫ్రాంకీ స్పాండమ్ మీద అటాక్ చేస్తాడు. లిటరల్ గా తన తల కొరికేస్తాడు. వెంటనే స్పాండమ్ ని కాపాడడానికి కుమడోరి వచ్చి తనని సేవ్ చేస్తాడు. ఇది ఇలా ఉంటే ఇంకోవైపు లూఫీ ఇష్టం వచ్చినట్టు అన్ని డెస్ట్రాయ్ చేసి బారేస్తూ ఉంటాడు. అండ్ మొత్తానికి కోర్ట్ హౌస్ లోపలికి ఎంటర్ అయిపోతాడు. అండ్ అక్కడ పెద్దగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ కోర్ట్ హౌస్ లో ఉండే ఎన్నిస్ లాబీ జడ్జి నిద్రలేస్తాడు. తన పేరు 3-headed బాస్కర్విల్లే. ఆ 3 హెడ్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది. ఒక్కో
ఒకడు మాట్లాడతాడు. అక్కడున్న మరీన్స్ జరుగుతున్న సిచ్యువేషన్ జడ్జికి చెప్పేసరికి ఫ్రంట్ గేట్ ని డిఫెండ్ చేయడానికి 100 కోర్ట్ హౌస్ గార్డ్స్ ని పంపించమని చెప్తాడు. గెలెల్లా కంపెనీ వాళ్ళు అండ్ ఫ్రాంకీ బ్రదర్స్ కలిసి ఇద్దరు జెంట్స్ ని ఓడించేసి మొత్తానికైతే ఫస్ట్ గేట్ ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే కోర్ట్ హౌస్ గార్డ్స్ పాలీ మీద అటాక్ చేస్తారు. మళ్ళీ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకుందాం అనుకుంటారు గానీ ఇంకో పక్క 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి రాకెట్ మ్యాన్ లో స్ట్రా హ్యాట్స్, కోకోరో అండ్ ఆ పెద్ద ఫ్రాగ్ అందరూ కలిసి రాకెట్ మ్యాన్ ట్రైన్ లో ట్రాక్స్ మీద ఎగురుకుంటూ మెయిన్ గేట్ పైన నుండి ఫ్రంట్ గేట్ దగ్గర ఉన్న జెయింట్ మీద ల్యాండ్ అవుతారు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ స్టన్ అవుతారనమాట. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారా అని. అక్కడున్న మరీన్స్ అందరూ జోర్ అని గుర్తుపడతారు. జోరే ఏమో సాంజీతో, చూడరా అందరూ నన్ను గుర్తుపడుతున్నారు, నిన్ను నా కింద పని చేసేవాడు అనుకుంటున్నారు అని అంటాడు. దానికి సాంజీ, నాకు బౌంటీ కనుక వస్తే అది నీకంటే ఎక్కువగా ఉంటుంది చూడరా అని గొడవ పడతాడు. అక్కడున్న మరీన్స్ లో ఒకడు వాళ్ళందరూ రాకెట్ మ్యాన్ ట్రైన్ నుండి వచ్చారు కాబట్టి లోపల ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని ఒక రాకెట్ లాంచర్ తో దాన్ని పేల్చేస్తాడు. అది పేలిపోయే లోపలే కోకోరో అండ్ తన మనవరాలు బయటకు వచ్చేస్తారు. వాళ్ళు బయటికి రాగానే నాకు స్ట్రా హ్యాట్స్ కి మధ్యలో ఎటువంటి సంబంధం లేదు, స్ట్రా హ్యాట్స్ మమ్మల్ని ట్రైన్ నడపడానికి బలవంతంగా తీసుకొని వచ్చారు అని చెప్తుంది. అంటే ఇక్కడ కోకోరో వాళ్ళని ఇరికించడానికి చెప్పట్లేదు, తను తప్పించుకోవడానికి చెప్తుంది అనమాట. ఎందుకంటే తను పఫింగ్ టాంగ్ కి ఒక స్టేషన్ మాస్టర్. కోకోరో చెప్పింది విని అక్కడున్న మరీన్స్, చూడండ్రా పాప మా ముస్లామని ఆ పిల్లల్ని తీసుకొచ్చారు ఈ పైరేట్స్, వీళ్ళకి అసలు మనసు లేదు అని అనుకుంటారు. ఇంతలోనే నామే తన కొత్త క్లైమ్ అటాక్ ని టెస్ట్ చేయడానికి అక్కడున్న మరీన్స్ మీద థండర్ బోల్ట్ టెంపోని యూజ్ చేస్తుంది. ఆ అటాక్ ఓన్లీ మరీన్స్ కి మాత్రమే కాకుండా జోరా అండ్ సాంజీ మీద కూడా పడుతుంది. వాళ్ళు లేచి నామీని తిడతారు, ఏంటి మమ్మల్ని కూడా చంపేద్దాం అనుకుంటున్నావా అని. నామీ అది చూసి ఇదంతా ఉసోప్ మిస్టేకే అని చెప్పి తన మీద దోసేస్తుంది. తర్వాత వాళ్ళందరూ ఒక చోటుకు వచ్చి లూఫీ మనకంటే చాలా ముందుగానే వచ్చేసాడు కదా, ఎక్కడున్నాడో ఏంటో అని వాళ్ళు అనుకుంటూ ఉంటే వాళ్ళ వెనకాల ఒక పెద్ద బాంబు వెళ్తుంది. దాన్ని చూసి మనోడు ఖచ్చితంగా అక్కడే ఉంటాడు అని అనుకుంటారు. ఇంకో పక్క మెయిన్ ఐలాండ్ లో లూఫీ మరీన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటే వాళ్ళలో ఒక మరీన్ అక్కడున్న సగం మంది ఆఫీసర్స్ ని ఫ్రంట్ గేట్ దగ్గరికి పైరేట్స్ వచ్చారని చెప్పి అక్కడికి పంపమంటాడు. సో ఆఫీసర్ చెప్పింది లూఫీ విని అయితే మనోళ్ళు వచ్చేసారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకో పక్క ఫ్రంట్ గేట్ దగ్గర వాచ్ డాగ్ యూనిట్ వాళ్ళు గెలెల్లా కంపెనీ వాళ్ళని అండ్ ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళతో ఫైట్ చేయడానికి స్ట్రా హ్యాట్స్ రెడీ అయితే పాలీ గట్టిగా అరిస్తే ఒక పెద్ద సీబుల్ వాచ్ డాగ్స్ మీద అటాక్ చేస్తుంది. పాలీ వాళ్ళందరినీ తన రోప్స్ హెల్ప్ తో ఆ సీబుల్ మీద ఎక్కించి, మీరు ఇక్కడికి వచ్చింది వీళ్ళతో ఫైట్ చేసుకోవడానికి కాదు, రాబిన్ ని సేవ్ చేయడానికి, సో మీరు వెళ్ళండి, ఇక్కడ వాళ్ళ సంగతి మేం చూసుకుంటామని చెప్పి సీబుల్ ని ఫ్రంట్ గేట్ గుండా లోపలికి పంపించేస్తాడు. అండ్ వీళ్ళు అక్కడున్న వాచ్ డాగ్ యూనిట్ తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో సాంజీ వాళ్ళు హ్యాపీగా మెయిన్ ఐలాండ్ లోపలికి ఎంటర్ అవుతారు. ఎనిస్ లాబీ మెయిన్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్ లో స్పాండమ్ ని చిన్నగా ఉన్నప్పుడు కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుని ఆల్రెడీ కట్టేస్తున్న ఫ్రాంకీని కింద పడేసి కాల్తో తొక్కుతాడు అండ్ తననే అవమానిస్తాడు. ఫ్రాంకీతో పాటు ఐస్బర్గ్ కూడా ఉండుంటే తనకు కూడా శిక్ష పడేలా చేసి ఉండొచ్చు అని అంటాడు. కానీ ఐస్బర్గ్ ఇప్పుడు వాటర్ సెవెన్ కి ప్రెసిడెంట్ కాబట్టి తననేం చేయలేకపోతున్నందుకు ఫీల్ అవుతాడు. ఆ తర్వాత నీకో రాబిన్ దగ్గరికి వెళ్ళి, నీకో రాబిన్ నువ్వు స్ట్రాట్స్ తో పాటు ఉన్నావని కుజాన్ నాకు చెప్పాడు అండ్ బస్టర్ కాల్ ని మీ పైన యూజ్ చేయడానికి నాకు పర్మిషన్ ఇచ్చాడు. ఫ్రాంకీ అండ్ నువ్వు ఇద్దరు ఒకేసారి దొరుకుతారని నేను అనుకోలేదు. ఇప్పుడన్నీ నాకు నచ్చినట్టు జరుగుతున్నాయి. ఒకవేళ కనుక నేను ప్లూటాన్ని రెడీ చేస్తే మొత్తం సివిలైజేషన్ కంట్రోల్ చేసే పవర్ నాకు వస్తుంది అని అంటాడు. అది విన్న రాబిన్, ఇంతకీ కుజాన్ బస్టర్ కాల్ ని యూజ్ చేసే పవర్ ని నీకెందుకు ఇచ్చాడు అని అంటే స్పాండమ్ గాడు రాబిన్ ని నన్నే క్వశ్చన్ చేస్తావా అని కొడతాడు. ఆ తర్వాత రాబిన్ తో, నువ్వు ఒక డెవిల్వి, ఎందుకంటే ఓహారా వాళ్ళ బ్లడ్ నీ లోపల ప్రవహిస్తుంది, నేను గనక లేకపోతే నీ లైఫ్ కి వాల్యూవే ఉండేది కాదు, నువ్వు నాకు థ్యాంక్ఫుల్ గా ఉండాలి, ఈ రోజు నుండి నీకు సఫరింగ్ అంటే ఏంటో చూపిస్తాను, నేను ఎప్పుడో చనిపోయి ఉంటే బాగుండేది అని నువ్వు బ్రతికినంత కాలం అనుకునేలా చేస్తాను, నిన్ను ఇష్టం వచ్చినట్టు కొడతాను, నిన్ను వాడుకుంటాను, ఆ తర్వాత నిన్ను సముద్రంలోకి విసిరేస్తాను. ఒక పిచ్చనా కొడుకు నిన్ను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాడు, వాడు నేను కాపాడేయగలడు అని భ్రమపడకో, ఇప్పటికే వాడిని ఆల్రెడీ మరీన్స్ పట్టుకునేసి ఉంటారు. ఎనీస్ లాబీలో ఉన్న 10,000 మంది సైన్యంతో పోలిస్తే వాడు జస్ట్ ఒక చెత్తతో సమానం, వాడిని పట్టుకొని ఇంపెల్ డౌన్ కి తీసుకెళ్తాను అని చెప్తాడు. స్పాండంగాడు లూఫీని ఇంపెల్ డౌన్ కి తీసుకెళ్తాను అనేసరికి రాబిన్ కి కోపం వస్తుంది. నువ్వు చేసిన ప్రామిస్ ఇది కాదు కదా, ఎందుకని మాట మారుస్తున్నావు, ఒకవేళ కనుక నేను కోఆపరేట్ చేస్తే వాళ్ళని సేఫ్ గా వదిలేస్తానని ప్రామిస్ చేసావు కదా అని అంటే దానికి స్పాండంగాడు, మేము ఒప్పుకున్నది ఒక్క కండిషన్ మీదే, స్ట్రా హ్యాట్స్ ని వాటర్ సెవెన్ నుండి తప్పించుకునేటప్పుడు పట్టుకోము అని. వాళ్ళు ఆల్రెడీ వాటర్ సెవెన్ నుండి తప్పించుకొని ఇక్కడికి వచ్చారు కదా అని అంటాడు. పాండంగాడు టెక్నికాలిటీని వాడుకొని మాట తప్పుతున్నాడు అని రాబిన్ కి అర్థమవుతుంది, కానీ ఏం చేయలేకపోతుంది. పక్కనే ఉన్న ఫ్రాంకీ, మీకు కొంచెం కూడా సిగ్గు లేదారా, జస్టిస్ అనే పేరును వాడుకుంటూ ఇంత చండాలంగా ప్రవర్తిస్తున్నారు అని తిడతాడు. ఫ్రాంకీ తిట్టగానే పాండంగాడికి కోపం వచ్చి వాళ్ళిద్దరిని ఇష్టం వచ్చినట్టు కాలుతో తంతాడు. పాపం రాబిన్ ఏం చేయలేక నొప్పిని తట్టుకుంటుంది. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీని ఎంతమంది మరీన్స్ ఆపడానికి ట్రై చేస్తున్నా లూఫీ మాత్రం దంచుకుంటూ ముందుకెళ్లిపోతాడు అండ్ మొత్తానికి తన ముందర ఒక డెడ్ ఎండ్ వస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు పాండంగాడు అక్కడున్న గార్డ్స్ ని ఫ్రాంకీనేమో ఇంపెల్ డౌన్ కి అండ్ రాబిన్ ఏమో మరీన్ హెచ్క్యూ కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాడు. కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని గేట్ ఆఫ్ జస్టిస్ ద్వారా తీసుకెళ్లమని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. అప్పటిదాకా CP9 వాళ్ళు రెస్ట్ తీసుకొని వాళ్ళ గెలుపుని సెలబ్రేట్ చేసుకుంటామని చెప్తాడు. అది విన్న లూసీ, నాకు సెలబ్రేట్ చేసుకునే మూడ్ లేదు, ఈ స్టేటస్ అండ్ అథారిటీ నాకు నచ్చవు, నేను వరల్డ్ గవర్నమెంట్ కి మాత్రమే పని చేస్తాను, గవర్నమెంట్ నిన్ను CP9 కి కమాండర్ గా గుర్తించింది కాబట్టి
నువ్వు చెప్పిన మిషన్ ని మేము కంప్లీట్ చేశాం, అంతేగాని నీకు నచ్చింది నేను చేస్తూ కూర్చోను అని అంటే దానికి స్పాండం నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది కానీ ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే దానికి లూసీ నాకు రక్తం కావాలి, నేను ఇక్కడ ఉన్నానంటే చావు కూడా న్యాయమే అనిపిస్తుంది అని చెప్పి మిగతా CP9 మెంబర్స్ తో కలిసి అక్కడ నుండి బయలుదేరేస్తాడు. లూసీని చూసి స్పాండం భయపడినా వాళ్ళు స్ట్రా హ్యాట్స్ ని లేవేయడానికి వెళ్తున్నారని తెలిసి ఇంకా తను ఓడిపోవడానికే ఛాన్స్ లేదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకో పక్క లూఫీ ఏమో డెడ్ అయిన తర్వాత కోర్ట్ హౌస్ మీదకి చేరుకుంటాడు. అండ్ తను కోర్ట్ హౌస్ మీదకి రాగానే తన ముందరే ఒక డోర్ ఓపెన్ అవుతుంది. ఆ డోర్ లో నుండి బ్లోయినా బయటకు వస్తాడు. లూఫీ తను చూసి ఒరేయ్ నువ్వే కదరా ఆ పీజియన్ గాడి పక్కన ఉన్న ఎద్దువి, ఇంతకీ ఆ గాల్లో నుండి ఎలా వచ్చావురా, నువ్వు మెజిషియన్ వా అని అడిగి షాక్ అవుతాడు. లూఫీని చూసిన బ్లోయినా మెయిన్ ఐలాండ్ లో జరిగిన డిస్ట్రక్షన్ చూస్తే ఖచ్చితంగా ఇక్కడ 5 మంది ఉంటారనుకున్నా, నాకు ఇది పెద్ద సర్ప్రైజే, వరల్డ్ గవర్నమెంట్ కి నీలాంటోడు ఒకడు ఉన్నాడని తెలీదు, వరల్డ్ గవర్నమెంట్ యొక్క డోర్ స్టెప్స్ దగ్గరకు వచ్చావు, ఇంకా ఎంత స్ట్రగుల్ అవ్వాలనుకుంటున్నావు అని అడిగితే దానికి లూఫీ నేను చచ్చేదాకా అని చెప్తాడు. ఆ తర్వాత బ్లూయినాతో రాబిన్ నీ వెనకాల ఉన్న బిల్డింగ్ లోనే ఉంది కదా, నాకు తెలుసు, పక్కకు తప్పుకోరా ఎద్దు మొక్కపోడా అని అంటాడు. అది విన్న బ్లూయినో నాకు తెలిసి మీరెవరూ నోటీస్ చేయలేదనుకుంటా, మీరు ఇప్పుడు చేస్తుంది వరల్డ్ వైడ్ గా బిగ్గెస్ట్ క్రైమ్, ఈ ప్రపంచంలో 170 కంట్రీస్ వరల్డ్ గవర్నమెంట్ కింద ఉన్నాయి, ఈ పెద్ద ఆర్గనైజేషన్ ని వరల్డ్ గవర్నమెంట్ అంటారని నీకు తెలుసు, అండ్ ఈ ఐలాండ్ వరల్డ్ గవర్నమెంట్ కి సంబంధించింది, నువ్వు ఈ ఐలాండ్ లోకి చొరబడ్డావు అంటే వరల్డ్ గవర్నమెంట్ కి అఫిలియేటెడ్ గా ఉన్న 170 కంట్రీస్ కి నువ్వు అగైన్స్ట్ గా మారినట్టే, వరల్డ్ గవర్నమెంట్ ఎప్పుడు డిగ్నిటీతో ఉంటుంది, ఎవడో ఒకడు వచ్చి వరల్డ్ గవర్నమెంట్ మీద అటాక్ చేసి వెళ్ళాడు అంటే చూస్తూ ఊరుకోరు, నిన్ను మార్క్ చేసి నిన్ను లోపలేసేదాకా, నిన్ను చంపేదాకా ఈ ఆర్గనైజేషన్ వదిలిపెట్టదు, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ కి అగైన్స్ట్ గా మీ 10 మంది ఏం చేయగలుగుతారనుకుంటున్నావు అని అంటాడు. అయినా కూడా లూఫీ పక్కకు తప్పుకోరా అని అంటాడు. దానికి బ్లూనో నువ్వు ఈ ఐలాండ్ లోపలికి ఎంటర్ అయ్యావు అంటే నీ జీవితం ఇంకా అయిపోయిందని అర్థం, ఒక 6 స్టైల్ యూజర్ తో నువ్వు ఫైట్ చేసి ఎటువంటి యూజ్ లేదు, నాకు తెలిసి గెలేలా మ్యాన్షన్ లో మన పవర్ డిఫరెన్స్ ఏంటో నువ్వు చూసుంటావు, సో ఫైట్ చేసి వేస్ట్ అంటే దానికి లూఫీ నువ్వు అన్నమాట కరెక్టే కానీ ఈసారి మాత్రం నేను ఓడిపోను అని నాకు అనిపిస్తోంది అని చెప్పి తన చేతిని రొటేట్ చేసి గోము గోమును రైఫిల్ అనే అటాక్ ని బ్లూయినో పొట్టలో గుద్దితే తన కళ్ళు బైర్లు కమ్ముతాయి. బ్లూయినోకి అసలు ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు, ఎందుకంటే తను ఆల్రెడీ మ్యాన్షన్ లో లూఫీతో ఫైట్ చేశాడు, తను ఈ కొద్ది టైంలో ఇంత పవర్ఫుల్ గా ఎలా మారాడో తనకు అర్థం కాదు. లూఫీ బ్లూయినో తలను పట్టుకొని బిల్డింగ్స్ కేసు కొట్టి నువ్వు చెప్పిన ఈ వరల్డ్ గవర్నమెంట్ తనకి నచ్చింది చేసుకొని, కానీ నేను ఇక్కడికి వచ్చింది మాత్రం రాబిన్ ని తీసుకెళ్లడానికి అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు స్ట్రా హ్యాట్ పైరట్స్ అండ్ ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళు చెరో సీబుల్ లో మెయిన్ ఐలాండ్ వైపు వెళ్తూ ఉంటే కొన్ని వేల మంది మరీన్స్ వీళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. మరీన్స్ లో ఒకడు ఎల్లో కలర్ సీబుల్ పైన ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ ని చేస్తాడు. అక్కడున్న మరీన్స్ అందరూ ఒక సీబుల్ ని ఆపేసామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాపర్ ఆ సీబుల్ పరిస్థితి చూసి దీన్ని మనం వెంటనే ట్రీట్ చేయాలి అని అంటే ఆ సీబుల్ వెనక్కి తిరిగి గట్టిగా అరుస్తుంది. అది విన్న చాపర్ కి అర్థమవుతుంది ఆ సీబుల్ మీరు ఆగకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పుంటుంది. చివరికి అనిమల్ అయినప్పటికీ ఆ సీబుల్ కూడా స్ట్రా హ్యాట్స్ కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ సీబుల్ అక్కడున్న మరీన్స్ స్ట్రా హ్యాట్స్ వెనకాల పడకుండా వాళ్ళని ఆపి స్ట్రా హ్యాట్స్ ని అండ్ ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళని తప్పించుకునేలా చేస్తుంది. స్ట్రా హ్యాట్స్ అందరూ ఒక పక్క ఉంటాయి, ఫ్రంట్ గేట్ దగ్గర గెలెలా కంపెనీ వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటాయి. అక్కడే ఉసోప్ కూడా ఉండుంటాడు. అక్కడ జరిగేదంతా చూసి అక్కడ నుండి వెళ్ళిపోదామని అనిపిస్తుంది కానీ రాబిన్ వాళ్ళ కోసం చేసిన సాక్రిఫైస్ ని గుర్తు తెచ్చుకొని అరే రాబిన్ మన కోసం ఇంత చేసింది సో ఇక్కడ నుండి పారిపోకూడదు అని చెప్పి మళ్ళీ ఫైట్ లోకి దిగదామని రెడీ అవుతాడు. యాక్చువల్లీ ఇంతసేపు తను ఒక జైంట్ హెయిర్ లోపల ఉండిపోయి ఉంటాడు. తను అలా హెయిర్ లోపల ఉన్నారనే విషయం తనకు కూడా తెలియదు. ఉసోప్ బయటికి రాగానే తన కాళ్ళకి నీళ్లు అంటుకుంటాయి. ఏంట్రా ఇక్కడ నీళ్ళు ఏం చేస్తున్నాయని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎన్నిస్ లాబీకి సంబంధించిన ఓయిమో అయిన జైంట్ ఏడుస్తూ ఉంటాడనమాట. మేము మా 50th ఇయర్ లో ఓడిపోయాం, మా వల్ల ఎల్బఫ్ కి పేరు పోతుంది అని ఏడుస్తూ ఉంటాడు. అది విన్న ఉసోప్ ఏంటి నువ్వు ఎల్బఫ్ నుండి వచ్చావా, ఇంతకీ నీ బాధ ఏంటి తమ్ముడు అని అడిగితే దానికి ఆ జైంట్ కాశీ అండ్ నేను 100 years బ్యాక్ పైరేట్స్ గా మారాం అండ్ మాకు నచ్చినట్టు ప్రపంచం అంతా తిరిగాం, కానీ ఒకరోజు ఒక ఐలాండ్ లో మా కెప్టెన్స్ ఇద్దరు ఫైట్ లోకి దిగారు. జైంట్స్ మధ్యలో ఫైట్ స్టార్ట్ అయిందంటే ఎవరో ఒకరు మిగిలేదాకా ఆ బ్యాటిల్ అనేది ఎండ్ అవ్వదు. సో ఏం చేయాలో తెలియక మేము ఆ పైరేట్ గ్రూప్ లో నుండి బయటకు వచ్చేసాం. వాళ్ళిద్దరిలో ఎవరెవరు తిరిగి వస్తారులే అని వాళ్ళు వచ్చేదాకా ఎల్బఫ్ లో వెయిట్ చేశాం. చాలా సంవత్సరాలు వెయిట్ చేసినప్పటికీ వాళ్ళిద్దరిలో ఎవరు తిరిగి రాలేదు. సో వాళ్ళకి ఏమైందో చూద్దామని చెప్పి మేము వెళ్తే మమ్మల్ని దారిలో మరీన్స్ పట్టుకున్నారు. మా ఇద్దరు కెప్టెన్స్ ని మరీన్స్ క్యాప్చర్ చేసినట్టు మాకు చెప్పారు. ఒకవేళ గనక 100 years మేము ఎన్నిస్ లాబీకి కాపలాగా ఉంటే మా ఇద్దరు కెప్టెన్స్ ని రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పటిదాకా 50 years సక్సెస్ఫుల్ గా గార్డ్ చేశాం, ఇంకా మిగిలింది 50 years కదా అనుకుంటూ ఉంటే ఇలా జరిగిపోయింది. మా కెప్టెన్స్ ని మేము ఎప్పుడు కాపాడుకోలేమని ఏడుస్తాడు. అది విన్న ఉసోప్ నువ్వు చెప్పేది నాకు కామెడీగా ఉంది, ఎందుకంటే మేము సేల్ చేస్తున్నప్పుడు మీ కెప్టెన్స్ ఇద్దరు మాకు కనిపించారు. నువ్వు చెప్పిన ఎల్బఫ్ వారియర్స్ వాళ్ళే, నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పేది డోరియన్ బ్రాగీ గురించే కదా, వాళ్ళు 100 years బ్యాక్ నుండి ఒక ఐలాండ్ లో ఫైట్ చేసుకుంటూ ఉండిపోయారని చెప్తే ఓయేమో ఉసోప్ తో ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా, నీకు మా కెప్టెన్స్ పేర్లు ఎలా తెలుసు అని అడిగితే దానికి ఉసోప్ నీకు గనక ప్రూఫ్ కావాలంటే నేను ఎన్నైనా ఇస్తాను, వాళ్ళు ఎలా నవ్వుతారు, వాళ్ళు వాడే వెపన్స్ ఏంటి, వాళ్ళ టెక్నిక్స్ ఏంటి, ప్రతి ఒక్కటి నాకు తెలుసు, ఎందుకంటే నేను వాళ్ళని కలిసా కాబట్టి నాకు బాగా తెలుసు. ఈ మరీన్స్ మీ కెప్టెన్స్ ని క్యాప్చర్ చేశామని అబద్ధం చెప్పారు, మిమ్మల్ని ఊరికే వాడుకుంటున్నారు అని నిజం
అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు కోర్ట్ హౌస్ దగ్గర మరీన్స్ అందరూ మళ్ళీ వెళ్లి ఆ 3-headed జడ్జ్ తో జరిగిందంతా చెప్తారు. లూఫీ తప్పించుకున్నాడని అండ్ 1000 మంది వాచ్ డాగ్ యూనిట్ కూడా ఏం చేయలేకపోయారని చెప్తారు. అది విని కోపం వచ్చిన జడ్జ్ 11 జ్యూరీ మెంబర్స్ ని రిలీజ్ చేయమని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు స్ట్రా హ్యాట్స్ ఏమో సీబుల్ మీద ఎక్కి మెయిన్ ఐలాండ్ నుండి టవర్ ఆఫ్ జస్టిస్ వైపు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కోకోరో నుండి ఒక కాల్ వస్తుంది. ఏంటి అని అడిగితే పాలీ గీసిన మ్యాప్ లో కోర్ట్ హౌస్ కి అండ్ టవర్ ఆఫ్ జస్టిస్ కి మధ్యలో బ్రిడ్జ్ లేదు. మీరు అక్కడి నుండి వెళ్ళాలి అంటే కోర్ట్ హౌస్ కుండే గేట్ మీద ఆపోజిట్ సైడ్ లో 2 పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్ మీద 2 లివర్స్ ఉంటాయి. మీరు గనక వాటిని లాగితే ఒక బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. మీరు అందులో నుండి టవర్ ఆఫ్ జస్టిస్ మీదకి వెళ్ళొచ్చు అని చెప్తుంది. ఇంతకీ మీకెలా తెలుసు అని అడిగితే యాక్చువల్లీ కోకోరో టామ్ తో పాటు ఎన్నిస్ లాబీకి బ్రిడ్జ్ మెయింటెనెన్స్ కోసం వచ్చి ఉంటుంది. సో తనకలా ఈ మ్యాటర్ తెలుసు అనమాట. సో ఎలాగైనా కోర్ట్ హౌస్ మీద నుండి టవర్ ఆఫ్ జస్టిస్ మీదకి వెళ్లాలని స్ట్రా హ్యాట్స్ ప్రయత్నిస్తూ ఉంటాయి. వాళ్ళు కూర్చొని ఉన్న సీబుల్ ని కొంతమంది పెద్ద పెద్ద బాల్స్ తో అటాక్ చేస్తారు. దెబ్బకి ఆ సీబుల్ అక్కడే కూలిపోతుంది. వాళ్ళు కనుక ఎక్కువసేపు అక్కడే ఉంటే మరీన్స్ అందరూ వాళ్ళని చుట్టుముట్టేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకో పక్క గెలెలా కంపెనీ వాళ్ళు వాచ్ డాగ్ యూనిట్ తో ఫైట్ చేస్తూ అక్కడే ఆగిపోయారు. ఒకవేళ కనుక వీళ్ళు ఇక్కడే సరౌండ్ అయిపోతే అక్కడి నుండి తప్పించుకోవడం కష్టమని సాంజీ అనుకుంటాడు. కట్ చేస్తే ఫ్రంట్ గేట్ దగ్గర గెలెలా కంపెనీ వాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉంటుంది. ఆ బ్యాడ్ గా ఉన్న సిచ్యువేషన్ లోనే ఓయమో అండ్ కాశీ ఇద్దరు నిద్రలేస్తారు. వాళ్ళు పైకి లేచేసరికి మరీన్స్ అందరూ పండగ చేసుకుంటారనమాట. ఎందుకంటే జైన్స్ లేసేశారు కాబట్టి ఇంకా గెలెలా కంపెనీ వాళ్ళని ఓడించడం ఈజీ అవుతుంది అని. కానీ ఇలా దరిద్రానికి వాళ్ళకి అసలు మ్యాటర్ తెలిసిపోయింది కాబట్టి జైన్స్ ఇద్దరు కలిసి మరీన్స్ అందరి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. మమ్మల్ని ఇన్ని రోజులు మోసం చేస్తారా అని చెప్పి. ఇంకో పక్క CP9 వాళ్ళు ఫైట్ లోకి వెళ్లే ముందు పాండం CP9 వాళ్ళని ఆపి కాకుకి అండ్ ఖలీఫాకి ఒక డెవిల్ ఫ్రూట్ ని ఇస్తాడు. ఆ డెవిల్ ఫ్రూట్ ని తీసుకొని కాకు మిగతా CP9 మెంబర్స్ దగ్గరికి వెళ్తే జాబ్రా దూరంగా జరిగిపోతాడు. ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు జాబ్రా అని కాకు అడిగితే దానికి జాబ్రా నీకు ఆల్రెడీ తెలుసు కదా నేను కూడా ఒక డెవిల్ ఫ్రూట్ యూజర్నే. అంటే నా బాడీ లోపల ఒక డెవిల్ ఉంది. ఒకవేళ గనక నేను ఆ డెవిల్ ఫ్రూట్ దగ్గరలోకి వస్తే ఆ డెవిల్ నా లోపల ఉన్న డెవిల్ 2 కొట్టుకొని నా బాడీ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది అని అంటాడు. అది విన్న బ్లోయినో ఏంటి కామెడీ చేస్తున్నావా? నువ్వు చెప్పేది ఒకటే మనిషి 2 డెవిల్ ఫ్రూట్స్ తింటే జరుగుతుంది, అంతేగాని పక్కనుంటే ఏం జరగదు. దీన్ని ఆల్రెడీ సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేశారు అని చెప్తాడు. యాక్చువల్లీ బ్లూయినో ఇక్కడ ఉన్నాడంటే ఈ మొత్తం సిచ్యువేషన్ బ్లూయినో లూఫీతో ఫైట్ కి వెళ్ళక ముందు జరుగుతుంది అనమాట. జాబ్రా స్పాండమ్ ని చూసి మీకు ఇంతకీ 2 డెవిల్ ఫ్రూట్స్ ఎక్కడి నుండి దొరికాయి అని అడిగితే దానికి స్పాండమ్ నాకు కనెక్షన్స్ ఉన్నాయి, ఈ ఫ్రూట్స్ ని ఫ్యూచర్ కోసం తినండి అండ్ చాలా స్ట్రాంగ్ గా తయారవ్వండి CP9. అండ్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, ఈ డెవిల్ ఫ్రూట్స్ లోపల ఎటువంటి పవర్స్ ఉన్నాయో నాకు కూడా తెలీదు, దాని తర్వాత మీ ఇష్టం అని చెప్తాడు. ఆ తర్వాత లూసీకి ఖలీఫాకి అండ్ కాకుకి మధ్యలో ఒక కన్వర్జేషన్ జరుగుతుంది. ఆ డెవిల్ ఫ్రూట్స్ ని తినాలా వద్దా అని. లూసీ అయితే చెప్తాడు ఒకవేళ గనక ఈ డెవిల్ ఫ్రూట్స్ ని తింటే ఎటువంటి పవర్స్ వస్తాయో తెలీదు, డెవిల్ ఫ్రూట్ పేరుని బట్టి ఏం పవర్స్ వస్తాయో చెప్పొచ్చు కానీ జస్ట్ డెవిల్ ఫ్రూట్ ని చూసి ఏం పవర్స్ ఇస్తుందో చెప్పలేం. ఒకవేళ ఏదైనా వేస్ట్ పవర్ వచ్చిందంటే జీవితాంతం ఆ పవర్స్ తోనే బతకాలి. అండ్ ఒకవేళ నీళ్ళలో పడితే దేనికి పనికి రాకుండా చచ్చిపోతాం. లేదా మీ లక్ బాగుంటే మంచి పవర్సే రావచ్చు. అండ్ ఆ పవర్స్ ని ఎలా వాడతారో అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ మీకు గనక డెవిల్ ఫ్రూట్ పవర్స్ వస్తే మీరు పవర్లెస్ గా మారడానికి అయితే ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. చాలా మంది పైరట్స్ ఒక్క డెవిల్ ఫ్రూట్ ని తినడానికి వాళ్ళ జీవితం అంతా తిరుగుతూ ఉంటారు. మీరు కావాలంటే దాన్ని అమ్ముకోవచ్చు కూడా. కొన్ని మిలియన్స్ ఆఫ్ బెర్రీస్ ని ఖర్చు పెట్టడానికి కొంతమంది రెడీగా ఉంటారు. ఒకసారి తిని చూడండి, ఏం కాదు, ఇట్ విల్ బి ఫన్ అని చెప్పి లూసీ అంటాడు. కానీ జాబ్రా వాళ్ళున్న రూమ్ బయట నుండి మీరు డెవిల్ ఫ్రూట్స్ ని తినకండి, తింటే ఏం జరుగుతుందో చెప్పలేమనంటే పక్కనే ఉన్న ఫుకురో కాకు ఒకవేళ కనుక నువ్వు డెవిల్ ఫ్రూట్ తింటే జాబ్రా కంటే పవర్ఫుల్ అయిపోతావేమో అని వీడు తినకుండా చేస్తున్నాడు అని అంటే కాకు అండ్ ఖలీఫా ఇద్దరు డెవిల్ ఫ్రూట్స్ ని తింటారు. కానీ దాని టేస్ట్ చాలా చెత్తగా ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరు తినగానే మిగతా CP9 మెంబర్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు. మీ ఇద్దరికి ఏం పవర్స్ వచ్చాయి అని. పక్కనే ఉన్న లూసీ వాళ్ళ ఎబిలిటీస్ బయటపడడానికి కొంచెం టైం పడుతుంది. మొత్తానికైతే పవర్స్ ఖచ్చితంగా వస్తాయి. కమాండర్ పరిస్థితి చూస్తే మనల్ని బ్యాటిల్లోకి ఖచ్చితంగా పంపిస్తాడు. సో మీరు కూడా రెడీగా ఉండండి. బ్లేనో ఆగలేక ఆల్రెడీ ఫైట్ లోకి దిగిపోయాడు అని చెప్తాడు. కట్ చేస్తే ప్రెసెంట్ కి వస్తామన్నమాట. లూఫీకి అండ్ బ్లోయినోకి మధ్యలో కోర్ట్ హౌస్ రూఫ్ టాప్ మీద ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ లూఫీ బ్లోయినోని బాగా కొట్టుంటాడు. బ్లోయినో లూఫీని తక్కువ అంచనా వేయకూడదని అర్థం చేసుకుని తన ఫుల్ పవర్స్ తో లూఫీతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లిటరల్ గా తను ఎక్కడ పడితే అక్కడ డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఫ్లోర్ మీద, వాల్స్ మీద లిటరల్ గా లూఫీ కళ్ళను కూడా సపరేట్ చేసేస్తాడు. లూఫీ ఫేస్ నుండి తన కళ్ళను సపరేట్ చేసేసరికి లూఫీ టెన్షన్ తో భయపడుతూ ఉంటాడు. కట్ చేస్తే కోర్ట్ హౌస్ వాల్ ని క్యానన్ బాల్ తో ఒకరు పగలగొడతారు. అది ఎవరో కాదు, మన ఫ్రాంకీ బ్రదర్స్ అనమాట. వాళ్ళందరూ ఆ సీబుల్ మీద ఇరుక్కుపోయి ఉంటారు. అక్కడికి కదలలేని పరిస్థితి. అండ్ వాళ్ళు క్యానన్ బాల్ తో కొట్టినప్పుడు జోరోకి అండ్ సాంజీకి CP9 మెంబర్ తో ఫైట్ చేస్తూ లూఫీ కనిపిస్తాడు. ఈ మ్యాటర్ అందరికీ చెప్పేసరికి సీబుల్ మీదనే ఉంటే వాళ్ళు ముందుకు
ముందుకు వెళ్ళలేరని చెప్పి అందరూ దిగడానికి ట్రై చేస్తుంటే చాపర్ గట్టిగా అరుస్తాడు, ఎవరు దిగకండి అని. ఎందుకంటే ఆ సీబుల్ వాళ్ళని ఎలాగైనా కోర్ట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పుంటుంది అనమాట. పాపం దానికి శక్తి లేకపోయినా అండ్ దాని కళ్ళల్లో బుల్లెట్స్ తో కాల్చిన బిల్డింగ్స్ ను గుద్దుకుంటూ మరి సాంజీ వాళ్ళని కోర్ట్ హౌస్ లోపలికి చేరుస్తుంది. పాపం ఈ సీబుల్స్ కి ఫ్రాంకీ అంటే చాలా ఇష్టం. తనని ఎలాగైనా కాపాడుకోవాలని అవి ఇలా చేస్తున్నాయన్నమాట. కట్ చేస్తే ఇంకోవైపు ఈ స్పాండంగాడేమో తన రూమ్ లో కూర్చొని ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తన దగ్గర ఒక గోల్డెన్ ముషి ఉంటది, అదే ట్రాన్స్పాండర్ స్నేల్. ఈ గోల్డెన్ ముషి మీద ఒక బటన్ ఉంటుందన్నమాట. ఆ బటన్ ని కనుక నొక్కితే బస్టర్ కాల్ యాక్టివేట్ అవుతుంది. క్షణాల్లో ఒక ఐలాండ్ మొత్తం డెస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ గోల్డెన్ ముషిని తనకి కుజాన్ ఇచ్చుంటాడు. తన ఆ గోల్డెన్ ముషిని చూస్తూ ఉండగా ఒక ఆఫీసర్ పరిగెట్టుకుంటూ వస్తాడు అండ్ స్పాండమ్ తో, ఇంత సడన్ గా వచ్చినందుకు నన్ను క్షమించండి, ఇది ఒక ఎమర్జెన్సీ, మీకోసం డెండన్ ముషిని తీసుకొని వచ్చాను. ఎందుకంటే మిమ్మల్ని కనెక్ట్ అవుదామంటే మీ దగ్గర ఉన్న డెండన్ ముషి పనిచేయట్లేదు, సో ఇది తీసుకోండి అని చెప్పి తనకి డెండన్ ముషి ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఈ స్పాండమ్ గడు సైలెంట్ గా ఉండకుండా రాబిన్ అండ్ ఫ్రాంకీని చైన్స్ తో కట్టేసున్న ప్లేస్ కి వెళ్తాడు. అండ్ రాబిన్ తో, హే రాబిన్, ఈ ఐలాండ్ లో ఒక ఎమర్జెన్సీ అంట, నాకు తెలిసి అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కొన్ని ప్రొడిక్షన్స్ చేసుకుందామా? వాళ్ళు కష్టపడి మా ఐలాండ్ లో ఓన్లీ 5 మంది సోల్జర్స్ ను ఓడించగలిగాడు. స్ట్రా హ్యాట్ లూఫీకి ఏమై ఉంటుందో చెప్పలేం. నా స్ట్రాంగెస్ట్ వారియర్స్ ఐమో అండ్ కాశీ నీ ఫ్రెండ్స్ అందరినీ తొక్కేసి ఉంటారు. నీతో పాటు ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్ వరల్డ్ గవర్నమెంట్ చేతిలో నాశనం అయిపోయాయని అంటాడు. అది విని ఫ్రాంకీ తనని బూతులు తిడతాడు. ఇంతలోనే స్పాండమ్ కి ఒక కాల్ వస్తుంది. ఏంట్రా అని లిఫ్ట్ చేసి చూస్తే ఆపోజిట్ సైడ్ లో ఉన్న ఆఫీసర్, మీరు డైరెక్టర్ గారా? మిమ్మల్ని చాలా సేపటి నుండి కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నాం, మొత్తానికి మీకు రిపోర్ట్ చేయగలుగుతున్నాం, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు అని అంటే దానికి స్పాండమ్ కొంచెం చల్లబడు, ఆయాసపడ్డం ఆపి క్లియర్ గా చెప్పు, ఆ స్ట్రా హ్యాట్ గురించే చెప్పడానికి ఫోన్ చేసావు కదా, నాకు తెలిసి వాళ్ళని ఆల్రెడీ చంపేసి ఉంటారు కదా అని అంటే దానికి ఆ ఆఫీసర్, లేదు సార్, 60 మంది పైరెట్లు మన ఐలాండ్ లోపలికి ఎంటర్ అయ్యారు, వాళ్ళు ఇప్పుడు ఎన్నిస్ లాబీ మెయిన్ ఐలాండ్ లోనే ఉన్నారు, చివరికి కోర్ట్ హౌస్ ప్లాజాలో కూడా ఎంటర్ అయిపోయారు. నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే మన జైంట్ గేట్ కీపర్స్ పైరేట్ సైడ్ ఫైట్ చేస్తున్నారు, వాళ్ళ భయానికి అక్కడ నుండి సోల్జర్స్ ని ఎవాక్యువేట్ చేస్తున్నాం. 2000 మంది పైరెట్స్ ని జస్ట్ ఇద్దరు పైరెట్లు తుడిచిపెట్టేశారు. అండ్ ఇంకా వాళ్ళ కెప్టెన్ స్ట్రా హ్యాట్ లూఫీ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. ఎన్నిస్ లాబీ చరిత్రలో ఇలాంటిది మొదటిసారి జరుగుతుంది అని చెప్తాడు. ఆ ఆఫీసర్ మాటలు విన్న స్పాండమ్ భయంతో వణుకుతూ డెండన్ ముషిని అక్కడే పడేసి ఏం జరుగుతుందో కిటికీ లోపల నుండి చూస్తాడు. నిజంగానే కనుచూపు మేరంత డిస్ట్రక్షన్ మాత్రమే తనకు కనిపిస్తుంది. ఫ్రాంకీ స్పాండమ్ పరిస్థితి చూసి గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. సో స్పాండమ్ ఫాస్ట్ గా జడ్జి అయిన 3-headed భాస్కర్ వీళ్ళకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇంతకీ ఏం జరుగుతుంది, అక్కడ అంతలా డిస్ట్రక్షన్ జరుగుతుంటే ఏం చేయకుండా నువ్వేం చేస్తున్నావు, అది ఇది అని తిడతాడు. స్పాండమ్ కాల్లో ఉండగానే జోరో అండ్ సాంజీ వాళ్ళు మరీన్స్ ని ఎగరేసుకుంటూ కోర్ట్ హౌస్ లోకి ఎంటర్ అవుతారు. లిటరల్ గా జోరో అయితే తన కత్తులతో నరుకుతూ ఉంటే మరీన్స్ గాల్లోకి ఎగురుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి రాబిన్ ఉన్న ప్లేస్ కి వెళ్ళడానికి స్టేర్స్ మీద వెళ్తూ ఉంటే జోరో తప్పిపి వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోదాం అనుకుంటాడు. వెంటనే సాంజీ వాళ్ళు గట్టిగా అరిచి వీళ్ళతో పాటు రమ్మని చెప్తారు. అదంతా చూసిన జడ్జి నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతారా అని చెప్పి స్ట్రా హ్యాట్స్ మీద అటాక్ చేస్తాడు. జోరో జడ్జ్ తో ఫైట్ చేద్దామని అనుకుంటే ఇంతలోనే ఫ్రాంకీ బ్రదర్స్ అందరూ జడ్జిని కిందకి లాగి ఇప్పుడు నువ్వు మాతో ఫైట్ చేయాలరా అని జడ్జితో ఫైట్ లోకి దిగుతారు. అండ్ మనోళ్ళు ఫాస్ట్ గా రాబిన్ ఉన్న ప్లేస్ కి బయలుదేరతారు. ఇంకో పక్క కోర్ట్ హౌస్ యొక్క రూఫ్ టాప్ పైన బ్లూనోకి అండ్ లూఫీకి మధ్యలో ఫైట్ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళిద్దరు ఇంకా ఫాస్ట్ గా ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళిద్దరు స్ట్రెంగ్స్ దగ్గరగా ఈక్వల్ గా ఉండడం వల్ల ఫైట్ అనేది ఎండ్ కాదు. సో లూఫీ ఇలా అయితే కుదరదు, కుజాన్ తో ఫైట్ లో నేను ఓడిపోయిన తర్వాత చాలా సేపు ఆలోచిస్తూ కూర్చున్నాను. సముద్రంలో తనలాంటి స్ట్రాంగెస్ట్ పీపుల్ ఉన్నారంటే వాళ్ళతో ఫైట్ చేయడానికి నా పవర్ సరిపోదు. నేను స్ట్రాంగ్ గా లేకపోతే నా క్రూని నేను కాపాడుకోలేను. నా దగ్గర ఉన్న క్రూమేట్స్ లో కొందరు స్ట్రాంగ్ కాదు, కానీ నాకు వాళ్ళతోనే ఉండాలని ఉంది. దానికోసమే నేను అందరికంటే స్ట్రాంగెస్ట్ గా మారాలి, లేకపోతే ఖచ్చితంగా అందరినీ పోగొట్టుకుంటాను. నా దగ్గర ఉన్న పవర్ మొత్తాన్ని యూజ్ చేసి ఫైట్ చేస్తే నేను ఎవరితోనూ ఓడిపోను అని చెప్పి తన బాడీని బెండ్ చేసి చేతిని నేల మీద పెడతాడు. మెల్లగా తన బాడీ లోపల నుండి పొగలు రావడం స్టార్ట్ చేస్తాయి. లూఫీ బ్లోనోతో ఇప్పటి వరకు నువ్వు చూసిన నా టెక్నిక్స్ అన్ని ఒక్క స్టెప్ ఎవాల్వ్ అవుతాయి, నువ్వు నన్ను ఆపడం కష్టం, ఇది నా గేర్ సెకండ్ అని చెప్తాడు. సో లూఫీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం సెకండ్ గేర్ ని అన్లాక్ చేస్తాడనమాట. అది చూసిన బ్లోనో నువ్వేమన్నా స్టీమ్ ఇంజిన్ ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నావా, నన్ను ఆ పొగతో భయపెట్టగలను అనుకుంటున్నావా అని అంటే లూఫీ ఒక్క మాట చెప్తాడు, నేను నిన్న ఇక్కడ కలిసినందుకు ఆనందంగా ఉంది అని చెప్పి ఒక పోజ్ తీసుకొని గోమున పిస్టల్ ని బ్లూనా మీద యూజ్ చేస్తాడు. దెబ్బకి బ్లూనా గుడ్లు బయటకు వస్తాయి. ఆ తర్వాత లూఫీ బ్లూనాను కొడుతుంటే లూఫీ బ్లూనా కంటికి కూడా కనిపించడం అనమాట. అంత ఫాస్ట్ గా అటాక్స్ చేస్తూ ఉంటాడు. మామూలుగా ఆర్ట్ ఆఫ్ 6 పవర్స్ తెలిసిన వాళ్ళకంటే ఫాస్ట్ గా మూవ్ అవడం అనేది ఇంపాసిబుల్. అలాంటిది లూఫీ బ్లూనా వాళ్ళకంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటాడు. ఇలాగే కొనసాగితే కష్టమని బ్లూనా అనుకొని లూఫీ బాడీని ముట్టుకొని తనను ఒక డోర్ లా మార్చేయాలనుకుంటాడు. సో తన పవర్స్ తో లూఫీ వెనకాల పోర్టల్ ఓపెన్ చేసి తనని ముట్టుకోవడానికి ట్రై చేస్తే లూఫీ తప్పించుకొని బ్లూనో మీద బజూకాని యూజ్ చేయడానికి రెడీ అవుతాడు. అది చూసిన బ్లూనో లూఫీ అటాక్ ని డైరెక్ట్ గా తీసుకోవడానికి రెడీ అవుతాడు. లూఫీ స్ట్రెంత్ ని టెస్ట్ చేయడానికి అండ్ తన 6 పవర్స్ లో ఒకటైన ఐరన్ బాడీని టెస్ట్ చేయడానికి లూఫీ జెట్ బజూకాని బ్లూనో మీద యూజ్ చేయగానే బ్లూనో చాలా దూరం వెనక్కి వెళ్తాడు, కానీ నిల్చొనే ఉంటాడనమాట. అది చూసిన
లూఫీ, నేను అనుకున్న దానికంటే నువ్వు బలవంతుడే అనుకుంటా, అయితే రెడీ అవ్వు, నీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తా అని తన నోట్ లోపల చేయబెట్టి గేర్ అని అంటాడంతే. బ్లూయినాప్ కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు. సో బ్లూయినాప్ పని అయిపోయింది కాబట్టి రాబిన్ ఉన్న టవర్ ఆఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళడానికి లూఫీ రెడీ అవుతాడు. ఎన్నిస్ లాబీ మెయిన్ ఐలాండ్ దగ్గర ఓయిమో అండ్ కాశీ మరీన్స్ ని చీమలు నలిపినట్టు నలిపేస్తూ ఉంటారు. ఉసేపేమో ఆ జెయింట్స్ మీద కూర్చొని వాని కొట్టండి వీని కొట్టండి అని సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ వాళ్ళని కోర్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. ఇంకో పక్క కోర్ట్ హౌస్ దగ్గర యోకోజునా అండ్ ఫ్రాంకీ బ్రదర్స్ అందరూ కలిసి అక్కడున్న మరీన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే కోర్ట్ హౌస్ లెఫ్ట్ టవర్ దగ్గరికి వెళ్లి బ్రిడ్జ్ ని కిందకి దింపడం. అలా గనక దింపితే వీళ్ళకి టవర్ ఆఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళడానికి ఈజీ అవుతుంది. సో స్ట్రా హ్యాట్స్ అండ్ మిగతా వాళ్ళందరూ కలిసి ఎన్నిస్ లాబీ మొత్తాన్ని అల్లకల్లోలం పట్టించేసి ఉంటారు. ఇలానే వదిలేస్తే రాబిన్ ని కూడా ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతారో అని చెప్పి స్పాండంగాడి ఆఫీసర్స్ అందరినీ పిలిచి రాబిన్ ని అండ్ ఫ్రాంకీని గేట్ ఆఫ్ జస్టిస్ లోకి తీసుకెళ్లిపోవడానికి అన్ని ఏర్పాట్లని చేయమంటాడు. అండ్ దానికోసం సిపి9 మెంబర్స్ అందరినీ అసెంబ్ల్ చేయమంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు కోకరో గట్టిగా పాడుకుంటూ తన మనవరాలతో కొంచెం కామన్ సెన్స్ ఉన్న ఈ ఐలాండ్ లోపలికి ఎవ్వడు ఎంటర్ అవడానికి ట్రై చేయడు. వీళ్ళు ఈ ఐలాండ్ లో సర్వైవ్ అవుతారో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, కొన్ని వందల సంవత్సరాల్లో ఎవ్వడు ఇలాంటిది చేయలేదు. దీని గురించి ఖచ్చితంగా ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటారు. అండ్ స్ట్రా హ్యాట్ లూఫీ పేరు ఈ ప్రపంచం అంతా మారుమ్రోగుతుంది అని చెప్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ టవర్ ఆఫ్ జస్టిస్ ముందర నిల్చొని రాబిన్ నేను నీకోసం వచ్చాను అని గట్టిగా అరుస్తాడు. ఆ సౌండ్ విని పాండంగానికి ప్యాంట్ లో పడిపోతుంది. ఫ్రాంకీ ఏమో చాలా హ్యాపీగా ఉంటాడు, వచ్చాడు చూడరా నీ మొగుడు అని. కానీ రాబిన్ మాత్రం కొంచెం డౌట్ఫుల్ గానే ఉంటుంది. లూఫీ ఆపకుండా రాబిన్ రాబిన్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. స్పాండంగాడికి అర్థం కాదు, అవును లూఫీతో ఫైట్ చేయడానికి ఇప్పటిదాకా బ్లూయినో అక్కడే ఉన్నాడు కదా అని ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వచ్చి కిటికీలో నుంచి చూస్తే బ్లూయినో గాయాలతో పడిపోయి ఉంటాడు. అండ్ లూఫీ ఏమో ప్యాంట్ లోపల నుండి 2 చికెన్ ముక్కలు బయటికి తీసి ఇప్పటిదాకా బాగా ఫైట్ చేశాను, ఆకలవుతుంది అని తినేసి మళ్ళీ గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. లూఫీ గట్టిగా అరవగానే పాండంగాడు భయంతో వెనక్కి పడతాడు. అండ్ ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా లూసీ వాళ్ళని అక్కడ తీసుకొని రమ్మని మరిన్స్ కి ఆర్డర్ ని పాస్ చేస్తాడు. అదంతా చూసి ఫ్రాంకీ రాబిన్ తో నీ తల పైకెత్తుకో రాబిన్, వాళ్ళు నీకోసం ఇంత దూరం వచ్చారు, ఇది ఎంత పెద్ద పిచ్చి పనో నీకు తెలుసా? నీ ఫ్రెండ్స్ కోసం ఈ గవర్నమెంట్ పెట్టిన కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసావని నాకు తెలుసు, కానీ ఆ స్పాండమ్ గాడు నిన్ను మోసం చేశాడు. నిన్ను నువ్వు సరెండర్ చేసుకుంటే అందరినీ సేవ్ చేయొచ్చు అనుకోవడం పిచ్చితనం. ఇక్కడ నుండి బయటపడాలంటే నీకు ఒకే ఒక దారి ఉంది. వాళ్ళు నిన్ను కాపాడడానికి ట్రై చేస్తున్నప్పుడు నువ్వు కూడా వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి. నువ్వెందుకంత డిప్రెస్డ్ గా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. నీ సొంత మనుషుల నుండి నువ్వు పారిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది. నీ ఫ్రెండ్స్ ఇక్కడ చనిపోతారని భయపడుతున్నావా? నువ్వు గనక వాళ్ళకి హెల్ప్ చేయకపోతే వాళ్ళు నేను రెస్క్యూ చేయలేరు. ఒకవేళ నువ్వు దీనికి ఒప్పుకోకపోతే నేను నిన్ను ఫోర్స్ చేసేనా స్ట్రా హ్యాట్స్ కి అప్పగిస్తాను అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు పాండంగాడు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఫ్రాంకీ తన డిక్కీని బలూన్ లాగా పెద్ద చేయడం స్టార్ట్ చేస్తాడు. స్పాండమ్ వైపు తిరిగి నా లైఫ్ లో చివరి రోజులు వచ్చేసాయని నాకు అర్థమైపోయింది, సో నన్ను నేను పేల్చుకుందామని డిసైడ్ అయ్యాను, కానీ పోతూ మీలో కొంతమందినైనా తీసుకొని పోతాను అని చెప్పి అంటాడు. దెబ్బక రూమ్ లోపల నుండి మరీన్స్ అండ్ స్పాండమ్ అందరూ పరిగెడతారు. ఫ్రాంకీ దొరికిందే ఛాన్స్ అని రాబిన్ ని తన కాళ్ళతో పట్టుకొని ఆ ఎయిర్ మొత్తాన్ని ఒక్కసారిగా బ్లాస్ట్ చేస్తే వీళ్ళు గోడ బద్దలు కొట్టుకుని బయటికి వెళ్తారు. ఆ బ్లాస్ట్ వల్ల ఫ్రాంకీ వాళ్ళ చేతుకున్న చైన్స్ కూడా పగిలిపోతాయి. యాక్చువల్లీ ఫ్రాంకీ సెల్ఫ్ డిస్ట్రక్ట్ అవడానికి ట్రై చేయలేదన్నమాట, స్పాండమ్ వాళ్ళని భయపెట్టడానికి అలా చెప్పుంటాడు. ఫ్రాంకీ తన బాడీ లోపల ఉన్న ఒక కోలా బాటిల్ ని కంప్లీట్ గా యూజ్ చేసి ఆ ఎయిర్ బ్లాస్ట్ ని యూజ్ చేసి ఉంటాడు. వీళ్ళు గోడ బద్దలు కొట్టుకుని బాల్కనీ లోపలికి వచ్చేసారు కాబట్టి లూఫీకి రాబిన్ కనిపిస్తుంది. లూఫీ రాబిన్ ని చూడగానే నిన్ను చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది రాబిన్ అని అరుస్తాడు. అండ్ తన దగ్గరికి వెళ్ళాలని దూరంగా పరిగెత్తి డైరెక్ట్ గా బిల్డింగ్ మీదకి జంప్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ రాబిన్ నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా, నేను మీతో పాటు ఎప్పటికీ రాను, మీ మొక్కల్ని నేను అస్సలు చూడాలనుకోవట్లేదు, నన్ను ఎందుకు రెస్క్యూ చేయడానికి ట్రై చేస్తున్నారు, నా కోసం నేను ఇంత చేయమని ఎప్పుడైనా అడిగానా, నాకు చావాలనుంది అని చెప్పి అక్కడ నుండి సైలెంట్ గా వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. అదంతా చూసిన ఫ్రాంకీ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అసలు అర్థమవుతుందా, వాళ్ళు నీ కోసం ఇంత దూరం వస్తే ఇలా చేయడం కరెక్టేనా అని అంటే రాబిన్ ఫ్రాంకీతో వాళ్ళని నేను రమ్మనలేదు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఫ్రాంకీ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే ఫాస్ట్ గా కాకు వచ్చి ఫ్రాంకీ మీద అటాక్ చేస్తాడు. అండ్ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల సిపి9 మెంబర్స్ అందరూ బాల్కనీ లోపలికి వచ్చేస్తారు. పాండమ్ అది చూసి గట్టిగా నవ్వుతూ ఇది నాకు చూడాలనుంది, స్ట్రా హ్యాట్ క్రూ కుప్ప కూలిపోబోతోంది అని గట్టిగా నవ్వుతాడు. ఇంకో పక్క ఫ్రాంకీ బ్రదర్స్ గెలెల కంపెనీ వాళ్ళు అండ్ జెయింట్స్ స్ట్రా హ్యాట్స్ ని ఎలాగైనా కోర్ట్ హౌస్ రూఫ్ టాప్ మీదకి తీసుకెళ్లాలని వాళ్ళ స్ట్రెంత్ అంతా యూజ్ చేసి ఫైట్ చేస్తూ ఉంటారు. కోర్ట్ హౌస్ రూఫ్ మీద ఉన్న లూఫీ రాబిన్ తో అయితే నువ్వు చనిపోవాలనుకుంటున్నావా రాబిన్ అంటే దానికి రాబిన్ అవును అని చెప్తుంది. పక్కనే ఉన్న జాబ్రా కాదు చీఫ్, మనం ఇప్పుడే కిందకెళ్ళి వాళ్ళందరినీ కొట్టి మ్యాటర్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది కదా, వాళ్ళని మాట్లాడుకోవడానికి వదలాలా అని అంటే దానికి స్పాండమ్ కాసేపు ఆగుదాం జాబ్రా, వాళ్ళ కెప్టెన్ కష్టపడి ఇంత దూరం వచ్చి రాబిన్ ని కాపాడడానికి ట్రై చేస్తున్నాడు, తనేమో వీని రిజెక్ట్ చేస్తుంది, ఇంతకంటే కామెడీని మనం చూడగలుగుతామా అని అంటాడు. ఆ తర్వాత లూఫీ రాబిన్ తో రాబిన్ నీకు డెత్తే కావాలా, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని ముక్కులో ఏలు పెట్టుకుంటాడు. నీకు ఒకటి చెప్తా విన్ రాబిన్, నీకోసం మేము ఇంత దూరం వచ్చాం, సో నిన్ను ఏం చేసైనా రెస్క్యూ చేస్తాం, మేము నిన్ను రెస్క్యూ చేసిన తర్వాత నువ్వు నిజంగానే చనిపోవాలనుకుంటే చనిపో అని చెప్తాడు. ఇంతలోనే లూఫీ వెనకాల ఫ్లోర్ ని బద్దలు
కొట్టుకొని మరి నామి అని చాపర్ ల్యాండ్ అవుతారు. ఆ తర్వాత జోరో, ఆ తర్వాత సాంజే వస్తాడు. చాలా కాన్ఫిడెంట్ గా రూఫ్ టాప్ పైనకి తనే ఫస్ట్ వచ్చాడు అనుకుంటాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి షాక్ అవుతాడు అనమాట. ఇంకెవడో మిస్ అయ్యాడే అనుకుంటున్న టైంలో సోగే కింగ్ గాల్లో ఎగురుతూ రూఫ్ టాప్ మీదకి ల్యాండ్ అవుతాడు. యాక్చువల్లీ తననే జైన్స్ ఏరోప్లేన్ విసిరినట్టు విసిరేసి ఉంటారు. ఆ తర్వాత లూఫీ రాబిన్ తో, నేను నిన్ను అడుక్కుంటున్నా రాబిన్, నువ్వు చనిపోవాలనుకున్నా లేదా ఏం చెప్పాలనుకున్నా మా మొక్కల్ని చూసి చెప్పు, మిగతాది మాకు వదిలే అని అంటాడు. అదంతా చూసిన స్పాండమ్ CP9 వాళ్ళతో, మీకు ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, వాళ్ళని చంపడానికి మీకు ఆర్డర్స్ ఇస్తున్నా, కానీ అది టవర్ అవుట్ జస్టిస్ లోనే చేయండి. వాళ్ళు ఈ టవర్ పైకి రావడానికి అయితే ఛాన్స్ లేదు. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నా లైఫ్, నా స్టేటస్. ఒకవేళ కనుక మీకేమన్నా అయితే నన్నెవరు ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్పి స్ట్రా హ్యాట్స్ వైపు తిరిగి, రే స్టూపిడ్ పైరేట్స్, మీరేం చేసినా ఇక్కడ ఏది మారదు. CP9 అసాసిన్స్ పవర్ ముందు మీ హ్యూమన్ పవర్స్ దేనికి పనికిరావు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నాకు బస్టర్ కాల్ ని యాక్టివేట్ చేసే పవర్ ఉంది. నొక్కమంటావా రాబిన్? ఎలా అయితే 20 ఏళ్ల క్రితం నీ హోమ్ ల్యాండ్ మొత్తాన్ని నాశనం చేశారో, ఒహారాని మ్యాప్ లో నుండి లేకుండా చేశారో, నీ ఫ్రెండ్స్ ని కూడా అలాగే చేస్తాను అని అంటాడు. అది చూసి రాబిన్ అలా చేయకు అని గట్టిగా అరుస్తుంది. రాబిన్ టెన్షన్ పడుతూ ఉంటే ఈ స్పాండమ్ గాడు దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. నొక్కనా అని చెప్పి రాబిన్ స్పాండమ్ తో, నువ్వు ఒహారాని మ్యాప్ లో నుండి లేకుండా చేశారన్నావు కదా, మ్యాప్ ని చూస్తే అందులో జనాలు ఉన్నారా లేదా అనేది నీకు తెలుస్తుందా? ఈ ప్రపంచాన్ని మీరు కొన్ని డివైసెస్ నుండి మాత్రమే చూస్తారు, అందుకే మీరు మనుషుల్ని దారుణంగా చంపగలుగుతారు. ఒక బస్టర్ కాల్ ఒక మనిషి జీవితానికి పర్పస్ లేకుండా చేస్తుంది, దాన్ని అసలు యూజ్ చేయకూడదు అని చెప్పి అలాగే మోకాళ్ళ మీద పడిపోతుంది. ఆ తర్వాత మనకి రాబిన్ యొక్క పాస్ట్ ని చూపిస్తారనమాట. ఇక్కడతో 390 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. రాబిన్ పాస్ట్ లో ఏం జరిగింది, బస్టర్ కాల్ అంటే రాబిన్ ఎందుకు ఇంత భయపడుతుంది, లూఫీ వాళ్ళతో రావడానికి రాబిన్ ఒప్పుకుంటుందా లేదా, అసలు స్ట్రా హ్యాట్స్ రాబిన్ ని సేవ్ చేయగలుగుతారా లేదా, మనం నెక్స్ట్ పార్ట్ లోనే చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.